దానికి వాళ్లని నిందించి ప్రయోజనం లేదు. వాళ్లు మాత్రం ఏం చెయ్యగలరు? సమాజాన్ని, చుట్టూ లోకులని కాదనే నిబ్బరం, కాదని ఎదిరించి నిలబడగలిగే సత్తువ ఉండదు. మనిషి సంఘజీవి. అమ్మాయి కాపురానికి ఎందుకు వెళ్లలేదు? ఫలానా వారి అమ్మాయి కాపురం వదిలి పుట్టింటికొచ్చింది అంటే జవాబు చెప్పలేని నిస్సహాయులు. ఒక పిల్ల పరిస్థితుల ప్రాబల్యంతో పుట్టిల్లు చేరితే ఆ కుటుంబంలో మిగతా పిల్లల పెళ్లిళ్లు సమస్య అయికూర్చుంటాయి. తరువాత ప్రతి నిత్యమూ మావాళ్లు నాకు ఇదే విషయాన్ని విపులంగా చెప్తూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా నా మంచి కోరే చెప్పవచ్చు. కాని దాని చాటున వాళ్ల నిస్సహాయత, పరువు ప్రతిష్టల ప్రలోభం, నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేనేం చెయ్యగలను? నిస్సహాయంగా తలదించుకుని బలి పశువులా నాన్నగారి వెంట మళ్లీ ఆ నరకంలో అడుగుపెట్టాను. నేను వచ్చిన 10 రోజులకి ఆయనగారి నుంచి నాన్నకి తాకీదు వచ్చింది. నేను వద్దన్నా నా మాట వినక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీ అమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నాకవసరం లేదు. ఇంక ముందు ఇలా జరగదని హామీ ఇస్తే మీ అమ్మాయి మళ్లీ ఇక్కడికి రావచ్చు. లేదంటే శాశ్వతంగా అక్కడే ఉంచుకోండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి నాన్న అమ్మ గాబరాపడి నన్ను వెంటనే ప్రయాణం కట్టించారు. నాన్న వచ్చి దిగబెట్టి నచ్చ చెప్పారు. నీకేం భయం లేదు అంటూ అమ్మ ఊరడించింది. భయపడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళక తప్పదు, బ్రతకక తప్పదు. మొండి ధైర్యంతో పాటు నిరాశ, నిర్లిప్తత కూడా చోటు చేసుకుంది నాలో. అల్లుడి ముందు తప్పు చేసిన కుర్రాడిలా నాన్న నెమ్మదిగా, సంజాయిషి ఇచ్చే ధోరణిలో బతిమిలాడుతున్నట్లు, ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడుతుంటే అవమాన భారంతో నాతల వాలిపోయింది. ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి నిందించాను. మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. ఈసారికి క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే సహించను అన్నారు ఆయన నాన్నకు సమాధానంగా. నాన్నగారు నన్నేమనలేక ఏం చెప్పలేక, వదిలి వెళ్లలేక దిగులుగా నా తల నిమిరి, చమర్చిన కళ్ళని వత్తుకుని నా తల ప్రేమగా నిమిరి ఒకసారి దగ్గరికి తీసుకుని మొహం తిప్పుకు వెళ్ళిపోయారు. అయిపోయింది, ఇంకేముంది? నాకు బతుకైనా చావైనా ఇక్కడేనని నా వాళ్లు సైతం నిర్ణయించారు. మా మామగారికి నాన్న మీ అబ్బాయి ఇలా అని రాస్తే మేమేం చేస్తాం? ముందునుంచి మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు. వాడి ప్రవర్తన అలా మారడానికి మీ అమ్మాయే కారణమనే జవాబు వచ్చింది. ఇటు కన్నవారు, అత్తవారు అంతా నా కర్మ అని తేల్చాక ఇంకేముంది చేయడానికి? పిచ్చిగా నవ్వుకున్నాను. డాక్టర్ గారు ఆ రోజునుంచి నా బతుకు మరింత నరకమైంది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని, కన్న తల్లిదండ్రులు సైతం నన్నాదరించరన్న సంగతి నాకే కాదు ఆయనకి అర్థమైంది. ఆయనేమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత విజృంభించింది. ఏ మాటలంటే నేను బాధపడ్డానో అవే పదే పదే అనడం ఆరంభించారు. నేను మౌనంగా ఊరుకుంటే, ఏం పాపం నోరు పడిపోయిందే? అహంకారం పొగరు ఇప్పటికైనా తగ్గిందా? పుట్టింటికి పరిగెడితే ఏ బాబూ నిన్ను ఆదుకోడని అర్థమైందా? నీకీ ఇల్లే గతి తెలుసుకున్నావా? ఏం జరిగినా కట్టుకున్నవాడితోనే బతుకు అన్నది అర్థమైందా? ఏదో తప్పు ఎత్తి ఏ చిన్న సాకు దొరికినా, అసలు ఏ కారణం లేకపోయినా నన్నెత్తి పొడుస్తూ హేళన చేస్తూ వ్యంగ్యోక్తులతో నన్ను నా వాళ్లని ఆడిపోసుకుంటూ నన్నేడిపించడమే పరమావధిగా తయారయ్యారు. ఆ వాతావరణంలో జీవోత్సవంలా బతుకుతూ, సిగ్గు అభిమానం పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండికోసం కుక్కలా బతకడం దుర్భరంగా ఉండేది. ఎన్నోసార్లు ఆ హింస అవమానం భరించలేక చచ్చిపోదామనుకునే దాన్ని. ధైర్యం చాలేది కాదు. అసలు అలాంటి బతుకులో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ, బతుకు పట్ల తీపి నన్ను చావనీయలేదు. పోనీ ఇంట్లోంచిపోయి అమ్మ నాన్నల దగ్గరికి పోకుండా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతికితేనో అన్న ఆలోచన వచ్చేది. కాని నాకు ఉద్యోగం ఎవరిస్తారు? నాలాంటి లు లక్షల మంది ఉండగా ఉద్యోగం అంత సులువుగా దొరుకుతుందా? అసలెలా ప్రయత్నం చేయడం? ఈ సంగతి ఆయన గుర్తిస్తే చంపుతారు. అసలు అలా ఉద్యోగం చేసుకుందామన్నా దాంతో మావాళ్ల పరుగు ప్రతిష్టలు, నా తోబుట్టువుల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి గదా. ఇంకొకరి కోసం అంత త్యాగం చెయ్యాలా? ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో విచారించాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాను. అందరూ అన్నట్లు పిల్లలు పుడితే అయినా మారుతారేమో ఆయన, బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసమన్నా జీవించక తప్పని స్థితిలో ఇక్కడే పడుండాలి అన్న భయం ఒకవైపు. పెళ్లైన ఏడాది తరువాత భార్య నెల తప్పితే సంతోషించని భర్తలుంటారా? లేక సినిమాలలో, కథలలో అంతలా అతిశయోక్తులుగా చూపిస్తారా? 10 రోజులు గడిచాక ఆ మాట చెప్పాను ఆయన మొహంలో భావాలు పరికిస్తూ. ఆహా అన్నారు అతిమామూలుగా. మనసులో సంతోషపడ్డారో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం ఆయన ముఖకవళికలు ఏమాత్రం మారలేదు. లేక నా దగ్గర అది నటనో నాకు తెలియదు. ఎంత దుర్మార్గపు భర్త అయినా కడుపుతో ఉన్న స్త్రీని అపురూపంగా చూస్తారంటారు. అది అబద్ధమే అయింది నా విషయంలో.
వేవిళ్లతో బాధపట్టున్నాగాని వంట్లో సరిలేక లేవలేకపోయినా వేళపట్టున ఏది అమరకపోయినా ఆయనగారికి ఏ చిన్న లోటు వచ్చినా ఎంత పిసరు సర్దుకోకపోగా ఈనాటికి లోకంలో కడుపుతో ఉన్న దానివి నీ ఒక్కర్తివే కాదు. ఎప్పుడు చూసినా పడక బద్ధకం బలిస్తే అలాగే ఉంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమొహం నీవును అంటూ విసుక్కునేవారు. ఆయన పట్ల నా విముఖత మరింత పెరిగింది. ఇంకా ఆ పిల్లలని చూసుకుని బతుకు ఈడ్చాలి అన్న విరక్తిలో నిర్లిప్తతలో పడ్డాను. నన్ను ఆ బంధంతో బంధించడం ఇష్టంలేనట్టు భగవంతుడు నా మీద దయతలిచ్చో నన్నింకా పరీక్షించడానికో అన్నట్టు 3వ నెలలో ఎబార్షన్ అయింది. బాత్రూములో బాల్చి ఎత్తుతూ కాలుజారి పడ్డాను. అసలే నీరసంగా తిండి లేకుండా ఉన్న దెబ్బకి రక్తస్రావం అయింది. తీరి కూర్చుని ఏదో తెస్తావు, నిన్ను బాల్చి ఎవరు మోయమన్నారు అంటూ తిట్టారు. బాల్చితో వేడినీళ్లు స్నానానికి నేను పెట్టాలి. అలాంటి ఆయన బాల్చి ఎందుకు మోసావని తిడితే ఏం చెయ్యడం? తీసుకెళ్లి ఆస్పత్రిలో పడేశారు. ఎబార్షన్ అయింది. అసలే నీరసం మీద చాలా రక్తం పోయి వారం రోజులు పక్కనంటి పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పనలవి కాదు. బాధతో ఉన్న మనిషికి ఓదార్పు ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటుంటే ఈ ప్రాణం పోతే ఎంత హాయిగా ఉండేదని బాధపడ్డాను. అమ్మని చూడాలని ఊరికే తపనపడింది మనసు. నోరు తెరిచి అడగడానికి అభిమానపడ్డాను. అడిగినా ఆయన వాళ్లకి రాయకపోతే అనిపించి ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక శవాకారంగా తయారైన నా అవతారం చూసి పనిచేసుకోడానికి నేను పడేవస్థ చూసి ఆ రాయిలాంటి మనిషికి కూడా జాలి అనిపించింది. గాబోలు 4 రోజులు పోయాక మీ అమ్మగారిని కొన్నాళ్లు రమ్మని రాయి. సాయం ఉంటారు అన్నారు. ఇప్పుడైనా మీ ఇంటికెళ్ళు రెస్టు తీసుకురా అంటే సంతోషించేదాన్ని. అమ్మ రావాలి, చాకిరి చెయ్యాలి, ఆయనగారికి సమస్త సౌకర్యాలు జరగాలి. ఒకరోజైనా ఆయన సర్దుకోరు. అవసరం లేదులెండి, నామీద మీకెంత జాలి అన్నాను ఉక్రోషంగా. అయితే ఏడు, నీ కర్మ పోని అని చెబితే బుర్ర తిరుగుడు అన్నారు కోపంగా. శ్రీధర్ గదిలోకి వస్తూ విజయని చూసి, ఇవాళ డ్యూటీకి సెలవు ఇచ్చేశావా ఏమిటి? నీ పేషెంట్లు కాచుకు కూర్చున్నారు అవతల. వెళ్ళిపొమ్మన్నావా ఏమిటి వాళ్లని నవ్వుతూ అడిగాడు. విజయ టైం చూసుకుని అయ్యో ఈ మాటల్లో పడి టైము కూడా చూడలేదు. జస్ట్ అట్ ఏ మినిట్, శారద కాసేపు రెస్టు తీసుకో, పని పూర్తి చేసుకువస్తాను. విజయ హడావిడిగా లేచి వెళ్ళింది. వెడుతున్న విజయని శ్రీధర్ని చూస్తే ముచ్చట అనిపించింది శారదకి. అతని కళ్లల్లో ఆమె పట్ల ఎంత అనురాగం, ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయ శ్రీధర్ని దేవుడన్నట్టు భావిస్తున్నట్టు ఆమె ప్రతిచర్యలో కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు డాక్టర్! ఆలుమగల అన్యోన్యతని మించిన సంపద ఏం కావాలి ఆడదానికి? అందంగా, ఆనందంగా ఉండే ఆవిడ వెనుక ఏదో కథ ఉందంటే ఆశ్చర్యకరమనిపిస్తుంది. ఆవిడ కథ తెలుసుకోవాలని శారదకి మహా ఆరాటంగా ఉంది. గంటసేపటి నుంచి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకోంది శారద. శారద, సరే ఇన్నాళ్లనించి లేనిది ఇవాళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకి తలపడ్డావు చెప్పు. కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి? 12 గంటల వరకు ఊపిరి తిరగని పనిలో సతమతమై పేషెంట్లు వెళ్లాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ. శారద మాటాడలేనట్లు కళ్ళు వాల్చుకుంది. ఏం జరిగింది శారద? ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్లు. డాక్టర్, మొన్నటి రోజుతో నా సహనం, ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టరుగారు, మా చెల్లెలి పెళ్ళండి. మరి 4 రోజుల్లో చెల్లెలి పెళ్లికి కూడా వెళ్ళ వీలులేదంటే నా మనసెంత బాధపడుతుందో ఆయనకి తెలీదా? తెలిసే నేను ఏడిస్తే చూడాలని ఆయనకి సరదా. పెళ్లికి వెళ్ళడానికి వీలులేదంతే నేను సహించలేక ఇన్నాళ్లు అణిగి ఉన్న కసి, ఉద్రేకం నాలో కట్టలు తెంచుకోగా వళ్ళు మరిచి అరిచాను, తిట్టాను. మీరు మనుషులు కాదు పశువులు, రాక్షసులు. మీలో సంస్కారం మాటదేముడెరుగు, మానవత్వం లేదు, నరరూప రాక్షసులు. నేనేం తప్పు చేశానని నన్నిలా హింసిస్తున్నారు? నా మీద ఇంత కక్ష మీకెందుకు? ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురం కంటే ఇంత విషం మింగి చావడం నయం అంటూ కసితీరా తిట్టి ఏడిచాను.